యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో చౌటుప్పల్ మార్కెట్ యార్డ్ నుండి చౌటుప్పల్ బస్టాండ్ వరకు నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో చౌటుప్పల్ మార్కెట్ యార్డ్ నుండి చౌటుప్పల్ బస్టాండ్ వరకు నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి బస్టాప్ వద్ద రోడ్డుపై బైఠాయించి భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్య అని, నిన్న అసెంబ్లీలో ప్రాజెక్టుపై సమాధానాలు చెప్తున్న హరీష్ రావుని మాట్లాడకుండా మైక్ కట్ చేశారు. ఘోష్ కమిషన్ బోగస్ కమిషన్ అని కాళేశ్వరంలో 7 బ్లాకులు ఉంటాయి. 3 బ్లాకులో ఒక ఫిల్లర్ మాత్రమే డ్యామేజ్ అయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని అనే ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ని బదనాం చేయాలని చేస్తున్నారు. రాజకీయ కుట్రలతో కపట నాటకాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 2 ఒకటేనని, ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమని అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. ఈ మన ప్రభుత్వం అంటే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో అందరూ బాగుపడతామని అందరి త్యాగాలతోటి ఆనాటి ఉద్యమ నాయకుడు మన కల్వకుంట్ల నిధులు నియామకాలు నీళ్లు తెచ్చుకున్నాం, నియామకాలు తెచ్చుకున్నాం, నిధులు తెచ్చుకున్నాం. ఆ నిధులతోటి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసుకున్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్టు. రైతులు అనుకోని విధంగా రైతు భరోసా ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, రైతులకు ప్రతి ఎకరాలకు తీర్చుకునే దశలోనే ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలోనే అందరూ కూడా మెచ్చుకునే ప్రాజెక్టు.
నిమిషాలు టైం మా తెలంగాణ మేము మాట్లాడుతున్నాం.